బేతాళుడు చెప్పిన శిరమును బట్టి భర్తను నిర్ణయించిన కథ. విక్రమాదిత్యుడు మరలా చెట్టుపైకి పోయి బేతాళును పట్టి బంధించి తీసుకుని వచ్చుచుండగా అతడు క్రింది కథ చెప్పెను. పూర్వము హేలావతి అను పట్టణమును చంద్రుడు అను రాజు పాలించుచుండెను. అతనికి రూపవంతుడు అను ఒక పుత్రుడు పుట్టినందుకు ఆనందించి తన గ్రామదేవతకు గోపుర ప్రాకార మండపములు కట్టించి మిక్కిలి వైభవముగా ఉత్సవం చేయించెను. ఆ ఉత్సవమును చూచుటకు దూర గ్రామముల నుండి కూడా వేలాది ప్రజలు వచ్చిరి. ఆ విధముగా వచ్చిన ఒక చాకలివాడు తన కులమునకు చెందిన ఒక పడుచును చూచి మోహించి గుడిలోనికి పోయి, ఆ కన్య నాకు భార్య అగునట్లు చేసినెడల నీకు నా తలను బలి ఇచ్చెదను అని దేవతను ప్రార్థించెను. తరువాత ఆ కన్య యొక్క తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తన కోరిక తెలుపగా వారు అతనికి తమ కుమార్తెనిచ్చి వివాహము చేసిరి. తరువాత ఆ చాకలివాడు తన భార్యను తీసుకొని సొంత గ్రామమునకు పోయి సుఖముగా ఉండెను. కొన్ని దినములు గడిచిన తరువాత ఆ కన్య యొక్క తల్లిదండ్రులు తమ అల్లుని కూతుర్ని చూడదలిచి వారిని తీసుకుని రమ్మని తమ కొడుకును పంపిరి. అతడు ఆ గ్రామమునకు పోయి తన చెల్లెలిని బావమర్దిని పిలుచుకుని వచ్చుచుండగా దారిలోనున్న గ్రామదేవత గుడి కనపడినది. ఆ గుడిని చూచిన చాకలివానికి తన ముక్కు సంగతి జ్ఞాపకమునకు వచ్చెను. అంతట వాడు గుడిలోనికి పోయి దేవత ముందు నిలబడి తన చేతి యందున్న ఖడ్గముతో శిరస్సును ఖండించుకొనెను. అది చూచి వాని బావ దుఃఖము భరించలేక ఆ ఖడ్గముతోనే తన తలను కూడా ఖండించుకొనెను. వారిద్దరూ అట్లు మరణించుట చూచి ఆ చాకలి యువతి దుఃఖము పట్టలేక నేను మాత్రము బ్రతికి లాభమేమిటి అని తలచి అచ్చట ఉన్న కత్తితో తన తలను ఖండించుకొనబోచుండగా దేవత ఆమెకు ప్రత్యక్షమై, నీవు మరణించుటకు ప్రయత్నించవద్దు, నీ భర్తకును నీ సోదరునకు ప్రాణమునిచ్చెదను, వారి శిరస్సులను వారి మొండెములకు అతికించుము అని చెప్పగా ఆ యువతి సంతోషము పట్టలేక తొందరపడి భర్త శిరస్సును అన్న మొండెమునకు, అన్న శిరస్సును భర్త మొండెమునకు తగిలించగానే ఎప్పటివలే వారు బ్రతికి పైకి లేచిరి. తరువాత ఆ యువతి తాను చేసిన పొరపాటును గ్రహించి వారిలో ఎవరిని తన భర్తగా ఎంచుకొనవలనో ఆలోచనలో మునిగిపోయింది. కావున ఓ రాజశేఖర, ఆ ఇద్దరిలో ఎవరిని ఆమె భర్తగా స్వీకరించదగును అని అడిగెను. అది విని విక్రమాదిత్యుడు, శరీరముకంతయు శిరస్సు ప్రధానమైనది కావున మగని శిరస్సు గల శరీరము గలవాడే ఆమెకు భర్త అగును అని చెప్పెను. విక్రమార్కుడు మౌనం వీడి బేతాళుడికి ఈ విధంగా సమాధానం చెప్పటంతో నియమం ప్రకారం మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును చేరుకుని యథాస్థితిలో వేలాడసాగాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.